నా వివాహానికి నా యొక్క మరి దాన్ని ఏమంటారు, పెళ్లి చూపులు కదా, పెళ్లి చూపులు చూడడానికి దేవుని సేవకులు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఒక పాట పాడమ్మా నిస్సి గారు, చాలా బాగా పాడతారు అంటారేమో అనుకొని పాట సిద్ధపడ్డాను నేను. అందరు చక్కగా వచ్చారు, దేవుని సేవకులు, జాన్ వెస్లీ గారు, కుటుంబము, మావయ్య, అత్తమ్మ, మా వదిన షకిన గ్లోరీ గారు, బ్లెస్ అక్క, అందరూ వచ్చారు చక్కగా. అందరు ఉన్నారు, చాలా జ్వరంతో ఉన్నారు పాల్ గారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు. ఎందుకంటే విరివిగా పరిచర్యలో తిరిగి తిరిగి అలసిపోయారేమో, టైఫాయిడ్ జ్వరంతో ఉన్నారు. వచ్చేసి అలాగా తలవాల్చి కూర్చుని పోయారు. నాకు ఒక చైర్ వేసారు, నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత పాట పాడమంటారేమో అంటే మొట్టమొదటిగా మా అత్తమ్మ నా వంక చూసి, అమ్మా నిస్సి నువ్వు రక్షణ ఎప్పుడు పొందావు అని అడిగారు నన్ను. వెంటనే అదేంటి పాట పాడమంటారేమో అంటే ఇలా అడిగేశారు అనుకున్నాను. ఇప్పుడు నేను ఏది చెప్పాలి? రక్షణ అంటే నేను పలానా డేట్న మా తండ్రి గారు నాకు బాప్తిస్మం ఇచ్చారండి, నేను రక్షణ పొందానండి అని చెప్తే అది తప్పు. రక్షణ వేరు, బాప్తిస్మము వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రశ్నలు అడిగారు, చక్కగా పాటలు పాడించుకున్నారు, చాలా సంతోషంగా తిరిగి వెళ్ళారు. అదంతా చెప్పాలంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. కానీ మొట్టమొదటిగా నా యొక్క ఆత్మీయ తల్లి, అదేవిధంగా మా అత్తమ్మ గారు నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మ నిస్సి నువ్వు రక్షణ ఎప్పుడు పొందావు? రక్షణ అనేది దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యము. నీ మనసు విప్పి దేవునితో మాట్లాడి నీ యొక్క పాపాలనన్నీ దేవునితో ఒప్పుకొని ఆ యొక్క సమయమే దేవుని రక్షణ పొందుకునేది. హల్లెలూయా. నువ్వు వాటన్నిటినీ తయారు చేసుకొని దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలని తీర్మానించుకుంటావు చూడు. ఆ తీర్మానము మరి అనేకుల ముందు నువ్వు బాప్తిస్మముగా సాక్ష్యం ఇవ్వడమే, అదే బాప్తిస్మము. కానీ రక్షణ అది కాదు. రక్షణ నీకుగా ఏకాంతముగా జరిగేది. ప్రభు నీకు మరి దర్శించి నీ జీవితంలో కార్యము చేసేది, నీ పాపాల నిమిత్తము నువ్వు ప్రాయశ్చిత్తము నొందేది, అది రక్షణ కార్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అట్టి రక్షణ ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు.